సో రైతులందరికీ నమస్తే. మీరు చూసిన రైతు బలం ఛానల్ మంచిగా ఉన్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్రజెంట్ మనం వచ్చేసి అనంతపూర్ సంతలో ఉన్నామండి. అనంతపూర్ సంత ప్రతి శనివారం జరుగుతుంది. శనివారం ఉదయం 4 గంటల నుంచి లేదా 3 గంటల నుంచి భయంకరంగా సంత జరుగుతుంటుంది అనమాట. మనం బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే సంతలో భయంకరంగా వచ్చే పొట్టేలు అయితే వచ్చినాయి అనమాట. సో ఈ వారం రేట్లు అయితే తగ్గినాయా ఎక్కినాయా మనం చాలా రోజులు అయిపోయింది అనమాట సంతకు రాక. సో అనంతపూర్ సంతకు రాక చాలా రోజులు అయిపోయినాయి. అలాగే కదిరి సంత కూడా పెట్టలేదు అనమాట. సో ఒకసారి అనంతపూర్ సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. రేట్లు అనేవి తగ్గినాయి ఎక్కినాయని చెప్పేసి మీకు అనేది మొత్తం అనేది కూడా తెలుస్తుంది. వీడియోని అయితే స్కిప్ చేద్దండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. మంచి మంచి పొట్టేలు అయితే ఉన్నాయి, ముందుగానే చెప్తున్నా భయంకరమైన పొట్టేలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మంచి మంచివి లాస్ట్లో వస్తాయి, మిడిల్లో వస్తాయి, ఎక్కడైనా వస్తాయి. సో లాస్ట్ వరకు చూడండి. శనివారం జరుగుతుంది సంత అనంతపూర్ది. ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే ఉంటుందండి. ఒకసారి సంతలో ఏ విధంగా ధరలు ఉన్నాయో చూద్దాం. సో సంతలోకైతే వెళ్ళిపోదాం పదండి. సో ప్రజెంట్ మనం అనంతపూర్ సంతలో ఉన్నాం గాయస్. సో ఈ వీడియోలో చూసుకొని మొత్తం పొట్టేలని కూడా మీకు అయితే చూపిస్తాను అనమాట. సో ఏ విధంగా ఉన్నాయి లైన్గా అయితే చాలా పట్టుకుంటారు అనమాట అందరూ కూడా పెద్ద పెద్దవని. సో ఇక్కడ చూసుకొని లైట్గా మొత్తం అయితే మనం ప్రజెంట్ సంతలోకి ఎంటర్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్లో ఇలాంటి పొట్టేలు అయితే భయంకరంగా ఉంటాయి. సో జత ఏ విధంగా చెప్తారంటే ఇక్కడ 35, 35, 36, 37, 38 దాకా అయితే జత వివరంగా అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. సో జత పొట్టేలు సో చాలా బాగుంటాయి అనమాట ఇవి. దాదాపు 50 ఉన్నాయి బ్రో. ఇవి 50 అండి మొత్తం, ఇంటికాడ ఇంకా 50 అండి. సో ఇవి చూసుకొచ్చి 50 ఉన్నాయి అంటే మొత్తం. ఇంకా ఇంటి దగ్గరికి అయితే ఒక 50 దాకా అయితే ఉంటాయండి. చూడండి లైన్గా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీరు మంచి మంచి పొట్టేలు అనేవి కూడా మిస్ అయిపోతారు అనమాట. వీడియోని లాస్ట్ చూడండి, మంచి మంచివి మీకు చూపిస్తాను దాంట్లో. సో ఇంకా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సంతలో భారీ సైజులో పొట్టేలు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే కొన్ని ఇంకా తెచ్చున్నారు, చూపిస్తాను ఒక్క నిమిషం ఫ్రెండ్స్. భారీ భారీ సైజు పొట్టేలే ఉన్నాయి ఇక్కడ అన్నీ కూడా. ఎట్లా చెప్పినారు పోయి? ఎట్లా చెప్పినా జతనా? జత 26. సో జత చూసుకున్నట్టయితే 52,000 దాకా చెప్తున్నారు ఫ్రెండ్స్. जत वे 52,000 तक 52,000 50 पर 2,000 रुपये तक बोल रही. 57,000 వెళ్తారు 50 पर 2,000 रुपये बोल रही. కూడా భారీ సైజులో ఉన్నాయండి, మంచి సైజులో ఉన్నాయి. అన్నీ కూడా ఫామ్లో పెంచినట్టున్నాయి ఇంటి దగ్గర. ఇంకా ఇక్కడ మనం లైన్గా చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఒక 20 దాకా పొట్టేలు అయితే ఉన్నాయండి. చూద్దాం. ఏనా బాగున్నారా? సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక దాదాపు ఒక 10-15 దాకా అయితే ఉన్నాయి పొట్టేలు. సో పెద్ద పెద్దగా ఉన్నాయి, బేరం జరుగుతూ ఉంటుంది. చూద్దాం. సైజులో ఉన్నాయి. ఒకసారి ఇది అయిన తర్వాత మనం బేరం అనేది అడుగుదాం. ఒకసారి ఏ విధంగా ధరలు నడుస్తున్నాయి ఇంకా దాన్ని ఎట్లా చెప్తాను జతనా? అయినా జత ఎట్లా చెప్తానన్నా? 52. సో జతపరంగా చూసుకున్నట్టయితే 52,000 దాకా చెప్తాను ఫ్రెండ్స్ మొత్తం అని. అన్నీ మనమే కదా నావి. సో 15, 20 మొత్తం 30 అండి. సో మొత్తం 30 అండి ఫ్రెండ్స్ ఆ లాస్ట్ వరకు. సో జత వచ్చేసి 52,000 దాకా చెప్తున్నారు. భారీ సైజులో ఉన్నాయి పొట్టేలు. సో చూసుకోండి సైజ్ అనేది ఏ విధంగా ఉందో, భారీ సైజులో ఉన్నాయి మొత్తం అన్ని. 52,000 చెప్తున్నాను ఫ్రెండ్స్. సో చూసుకుంటే ఆ విధంగా చెప్తున్నారండి వీటి ధరలు మొత్తం అంతా కూడా. సో భారీ సైజులో ఉన్నాయి. సో ఒకసారి ఇంకా చూసుకున్నట్టయితే మనకి దాదాపు ఇక్కడ కూడా కొన్ని సైజులో పొట్టేలు ఉన్నాయి. అంటే నేను అలాగే బ్రౌన్ పొట్టేలు. ఎంత చెప్తున్నారు బా జత అన్న? ఎంత చెప్పినారు జత? కొనే కాదు లేప, రైతులకి ధరలు తెలియజేసే కట్ట చెప్పు. ఎంత? 33. జత పరంగా చూసుకున్నట్టయితే 33,000 దాకా చెప్తాను ఫ్రెండ్స్. 33,000 33 साल వెళ్తారు. 3,000 रुपये बोल रही. సో మంచి సైజే ఉన్నాయి పొట్టేలు కూడా, బాగుండదు. దాదాపు ఒకటి వెయిట్ చూసుకున్నట్లయితే నాకు తెలిసి 17-16 కేజీల దాకా అయితే మాంసం పడవచ్చు. చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇటు సైడ్లో కట్టలు అయితే అవైలబుల్ అనమాట. సో కట్టలు చూద్దాం. ఈ కట్టలో ధరలు అయితే నడుస్తాయని చూద్దాం. కానీ ఎట్లా చెప్పినా జత అయినది
ఎట్లా చెప్పినా అన్న జత 32,000 జత. ఎన్ని కట్ట మీదనా? 25. సో మొత్తం చూసుకున్నట్టయితే 32,000. సో జత వచ్చేసి 32,000 దాకా చెప్తుంది ఫ్రెండ్స్. 32,000 32,000 వెళ్తారు. 2,000 रुपये बोल रहे 3,000 అయిపోయా. ఎవరినా ఇది? రాప్తాడా? ఓకే ఓకే. సో రాప్తా నుంచి తీసుకొచ్చారండి. ప్రజెంట్ అనంతపూర్ సంతలో ఉన్నాయి. సో ఈ విధంగా అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. కొంచెం చాలా బాగున్నాయి. 32,000 చెప్తున్నాడు ఈ జత. భారీగా ఉన్నాయి సైజు. చిన్న సరిగ్గా ఇటు చూద్దాం ఫ్రెండ్స్. ఇటు లైన్గా ఇక్కడ కూడా ఒక దాదాపు 30 దాకా అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఎక్కడంటే చూడ హాయ్ చెప్పు ఇట. ఇంకొక పెళ్ళి చేయలే నీకు. సో ఇటు చూసుకున్నట్టయితే మనకి లైన్గా ఒక 30 పిల్లల దాకా అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఏం పెద్ద బాగుండవా? ఎటు చెప్పినా జత 37, 38. ఎంతకాడికి పడచ్చా? మళ్ళా అడిగే వెళ్ళారంట. ఏమట్లా డౌన్ అయిపోయినా? తినేవాళ్ళు తక్కువైనారు. పిల్లలు స్కూల్ పెట్టుకుంటారా, రైతు చేనులు పెట్టుకుంటారా? తినేటోళ్ళు తక్కువ. ఇంకా ఇప్పుడు స్కూల్ పైన 1,00,000 రూపాయలు అడతారా? కొనేది ఎట్లా? వ్యాపారానికి మాంసం కేజీ 800. 500 అయితే అప్పుడు 4 కోసుడు 1 కోసుకుంటారు. ఏం చేస్తావు? ఏడికి రేట్ తగ్గించి అమ్మితే ఏమవుతుంది? ఇప్పుడు మీ కొరిని కాడ కొడితే ఇప్పుడు నాకు 50,000 లాస్ వస్తుంది. కొన్ని రేటుకి అమ్మినా బాడిగలు అంట, అవి ఎంత, ఇవి ఎంత. సో చూస్తున్నారు కదా, ధరలు అయితే ఆ విధంగా ఉన్నాయండి ఈ వారం మనకి అనంతపూర్ సంతలో. చూసుకుంటే దాదాపు 30 దాకా అయితే ఉన్నాయి. ఎంత చెప్పినా జత 37,000 దాకా జత చెప్పుకున్నాడు. బట్ మనకి మనం అసలు కమ్మినా కూడా 50,000 లాస్ అవుతుంది. మనకైతే వ్యాపారం లేవైతే అంటున్నాడు. సో వ్యాపారం జరుగుతుంది. బట్ అంటే ప్రజెంట్ ఈ వారం అయితే జనాలు అయితే లేరు అనుకుంటాను. నెల నుంచి లేదంట. చూద్దాం ఇక్కడ ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా నెక్స్ట్ వారం లేదా ఆ నెక్స్ట్ వారం ఏమైనా మంచిగా బిజినెస్ ఉంటుందో లేదో చూద్దాం. ఒకవేళ ఉంటే ఇంకా మంచిదే, బిజినెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇంకా మనకి ఇంకా సంతలో అయితే చాలా అంటే చాలా పొట్టేలు అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో చూద్దాం. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. బాగా నిన్నటి పిల్లలు అయితే ఉన్నాయన్నమాట వ్యాపారం. సో ఇక్కడ కూడా నిన్నటి పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయండి. కట్ట ఏనా ఎంత చెప్పినా జత అయినా జత ఎంత చెప్పినారు? ఇక జత అవునా? ఆయన వ్యాపారస్తుడా? ఏమో చెప్తే మనం అట్లా కొనేది కాదులే. సో ఇటు చూస్తే మనకు అన్నీ కూడా గ్రైండ్ చేస్తున్నారు చర్మ అనేది పొడి పైన. అవునా? ఎంత చెప్పినారు ఈ జత ఎంత చెప్పిన? 31,000. అడగలేదా ఇంకా ఎవరు? 29,000 అడుగుతున్నారు. 30కి ఇవ్వాలన్నా. సో ఇవి వచ్చేసి 31 చెప్పినాడంట. 31 చెప్పినాడంట. 29కి అడుగుతానంట. 30కి ఇవ్వాలని ఉన్నాడు. సో వీళ్ళు ఇంకా బేరాలకి అయితే వచ్చినారు. చూద్దాం అనేది. సో ఇంకా అక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మంచి మంది తీసుకొచ్చినారు అనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కట్ట మీద పొట్టేలు అయితే ఉన్నాయి. చూద్దాం వీటి ధర ఏ విధంగా నడుస్తుంది. ఇక్కడ ఎంత చెప్పినారు బడ్జెట్? 20,200 అమ్మేసినారా? సో 20,200 అయితే మొత్తం కట్ అయితే అమ్మేస్తున్నారండి. మొత్తం 20-25 పిల్లల దాకా అయితే ఉన్నాయి. సో అన్నీ కూడా ఇంకా లోడ్ ఎత్తున్నారు. బండికి ఎత్తున్నారు బా. బండికి సో బండికి అయితే లోడ్ అయితే ఎత్తున్నారు ఫ్రెండ్స్. అన్నీ కూడా 20,200 అయితే బేరం అయ్యి కొనుక్కున్నారు. బాగున్నాయి మా మొత్తం అన్నీ కూడా తమిళనాడుకి అమ్ముతాను. తమిళనాడుకి అయితే పోతా ఉన్నాయి. సో పొట్టేలు అనేవి భారీ సైజులో వచ్చి ఈ వారం.
ఎంత చెప్పినా అబ్బా ఇది జత బా ఎంత చెప్పినా జత ఇది జత 22,000. సో ఇవి చూసుకున్నట్టయితే జత 22,000 దాకా చెప్తున్నాను ఫ్రెండ్స్. 22,000 22,000 ಹೇಳ್ತಾರೆ 22,000 ರೂಪಾಯಿ बोल रहे हैं. సో 22,000 22,000 ಹೇಳ್ತಾರೆ. సో సంతలో అనేటివి రేట్లు అయితే తగ్గినాయనేది చెప్తున్నానండి. కాదు బా ఓ ఎట్లా నడుస్తుంది సంత ఏం కదా ఏం లేదన్నా ఈ వారం ఏం లేదంట. ఈ వారం ఏం లేదు. ఈ వారం 4 వారాలే ఇదే డౌనే ఏం లేదు. చల్లగా ఉరికే జనాలు రావడం ఏమన్నా కావాలంటే సన్నాయి పట్టుకోవడము అంతే పోవడము అంతే లావుకుంటే రాలే లేదు. నీ పెద్దవి నీ దగ్గర ఎనీ టైం ఉంటాయి. ఎనీ టైం ఉంటాయి మన దగ్గర పెద్దవి ఎనీ టైం ఉంటాయి. సో ఈయన దగ్గర చూసుకున్నట్టయితే దాదాపు ఇట్లాంటివి ఒక 80-90 పొట్టేల దాకా అయితే ఉంటాయి అనమాట. ఇళ్ళ కాడికి వచ్చా ఎక్కువ. సో నీ నెంబర్ చెప్పుపా ఆయన చెప్తాడా? ఓకేలే నేను ముందు దాంట్లో నెంబర్ ఉన్నది. సో ఈయన దగ్గర పొట్టేలు అయితే భయంకరంగా ఉన్నాయి. ఒకసారి నెంబర్ అయితే అడుగుదాము. సో ఈ నెంబర్ అయితే మనకి ఇస్తాడు. ఆ నెంబర్కి ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి. సో ఒకసారి బ్రో ఒకసారి నెంబర్ చెప్పు బ్రో. 93 46 82 30 33 వీడియోలు పెడతా. అడ్రస్ చెప్పు. అడ్రస్ పెద్దగొడుగురు మండలం బందార్లపల్లి గ్రామం. సో బందార్లపల్లి గ్రామం అనంతపూర్ నుంచి 40 కిలోమీటర్లు అయితే వస్తుందండి. సో ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. సో చూడొచ్చు పొట్టేలు అనేవి ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి భయంకరంగా ఉంటాయి ఈయన దగ్గర. ఎనీ టైం 80-90 దాకా అయితే ఉంటాయి ఎనీ టైం అవైలబుల్లో. మనం చూద్దాం ఇంకా సంతలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా ఉన్నాయి పోతూనే ఉన్నాం కానీ మనకి పొట్టేలు అనేవి కనిపిస్తున్నాయి. ఎట్లా చేస్తున్నావు నా తల ఇది చెప్పలేదా? సో ఇంకా ఇవి చెప్పలేంట. సో ఎట్లా చెప్తాను ఇది పొట్లే ఎట్లా చెప్తే పొట్లే 14. సో పొట్లు వచ్చేసి 14,000 చెప్తాడు. ఏం కలియా పొట్టేలా ఏం చెప్పినా 21. ఇక్కడ చూపిద్దానన్నా మగమన్నా ఇక్కడ ఎంతకి అని అమ్మేసినాడా? ఓకే వస్తా సంతకాడికి ఇప్పుడే వస్తుంది. నెంబర్ చెప్పు ఇంకా ఉంటే 99 63 88 48 56. అక్క అందరూ ఫోన్ చేస్తారు, లవర్లు ఫోన్ చేస్తారులే. వస్తుంది ఎవరైనా కావాలంటే పొట్టేళ్ళు కానీ పోతులు కానీ మాట్లాడు ఫోన్ చేస్తారులే. ఆయప్పకి దుమ్ముగా ఫోన్లు వస్తాయి పొట్టేళ్ళ అయిపోయి ఇంటికాడికి కొంటారు ఆయనకి ఫుల్. బందార్లపల్లి అన్నీ ఉన్నాయి. నువ్వు ఇంటికాడ ఇంకా కట్టలు ఉంటే పోతాయి. ఓకే. సో ఇంకా పక్కన చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా పొట్టేళ్ళు అవుతున్నాయి. ఎంత చెప్పినారు పద్ధతి అయ్యి? 35,000. ఎవరు బా మీసాలు ఫుల్గా పెట్టాయా? గురుగుంట్లా ఎక్కడ అది? ఎంత చెప్పినా ఈ జత? 29,000. సో జత వచ్చేసి 29,000 దాకా చెప్తాను ఫ్రెండ్స్. అడిగలే ఎవరు ఎంత కాడికేనే? అయ్యా చెప్పడం 29 అంటే 30 అట్లా. సో చూసుకున్నట్టయితే మొత్తం ధరలు అనేవి ఆ విధంగా చెప్తాను అనమాట. బాగున్నాయి పొట్టేలు చూసుకున్నట్టయితే లైన్గా. ఓకే వస్తా. సో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా మనకి లైవ్లో పొట్టేలు అనేవి భారీగా ఉన్నాయి. సో కట్టలు కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట మనకి చూసుకున్నట్టయితే. ఇందాక ఈ బండికి అయితే కొన్నారు వీళ్ళు. కట్ట ఉన్నది ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ ఈ కట్టనైతే ఒకసారి అడుగుదాం. దాదాపు 80, 70, 50 వరకు ఉన్నాయి. ఎంత చెప్పినారు జత అయ్యి? జత ఎంత చెప్పినారు? 25,000. 50 ఉన్నాయా? 40 ఉన్నాయా? 50. 24,000. సో జతపరంగా చూసుకున్నట్టయితే 25. సో జతపరంగా చూసుకున్నట్టయితే 25,000 దాకా చెప్తున్నారు ఫ్రెండ్స్. 25,000 25,000 వెళ్తారు. 5,000 రూపాయలు बोल रहे. ఫోటో ఫుల్గా ఎత్తినాలేపా నవ్వుతాడు. వస్తుందిలే యూట్యూబ్లో వస్తుంది. 25,000 దాకా చెప్తున్నారు.
అయ్యా మీరు లేకుంటే ఎట్టా మీరే ఇట్లా వ్యాపారస్తులు రైతులే ఎవరునా నార్నాగపల్లి ఎక్కడ అది ఎనీ టైం ఉంటాయా మీ 10 వారం ఇక్కడ సో ఓకే ఇప్పుడు ఇవి ఎంత అమ్మిన ఇంకా అడగలేదా బేరం కదా జరగలే 24 దాకా అడుగుతున్నారు ఎంత 25 సో అట్లా ఇంకా ఆడదానికి దిగుతుందిలే 24:30కి సరేనా ఓకే ఓకే సో ఇక్కడ చూసుకున్నట్టయితే మాకు కట్ అయితే ఉందన్నమాట ఎంత చెప్తున్నా బ్రో ఇది ఎంత చెప్తున్నారు బ్రో 24:30 సో ఇవి చూసుకున్నట్టయితే 24,500 దాకా చెప్తాను ఫ్రెండ్స్ 24,500 24,500 రూపాయల ధర డిస్పో 4,500 రూపాయలు బోల్ रहे సో ఇవేమన్నా నడుస్తూ ఉంది అడుగుతున్నారా బేరం ఏమన్నా ఎంత చెప్తున్నారు బ్రో అవునా సో సో అనంతపూర్ సంతలో ఈ విధంగా అయితే ఉందన్నమాట గైస్ సో అనంతపూర్ సంతకి అయితే ప్రతి శనివారం ఉంటుంది ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే సంత ఉంటుందండి ఎవరికైనా కూడా కావాలనుకుంటే ఒకసారి అయితే మన సంతను అయితే విజిట్ చేయండి అనంతపూర్ సంత భయంకరంగా ఉంటుంది ప్రతి శనివారం ఉంటుంది కాబట్టి రష్ అనేది భయంకరంగా ఉంటుంది అనమాట ఓకే జై జవాన్ జై కిసాన్ నెక్స్ట్తో మళ్ళీ కలుస్తా ఇలాంటి మంచి మంచి ఫోటోలు కావాలంటే మంచి మంచి వీడియోలు కావాలన్నా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా